ఇటీవల అస్వస్థతకు గురైన శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పరామర్శించేందుకు వైకాపా నాయకులు విజయనగరంలోని బొత్స నివాసానికి తరలివచ్చారు. బొత్స యోగక్షేమాలు ఆరా తీసిన వైకాపా నాయకులు కొద్ది రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. బొత్సను పరామర్శించిన వారిలో పలువురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈరోజు పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణరావు గారు ఇటీవల శాసన మండలిలో కొంత అస్వస్థతకు గురైన సందర్భంగా వారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి మేమంతా కూడా ఎమ్మెల్సీలు ఇక్కడికి రావడం జరిగింది. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆ రోజే వద్దాం అనుకున్నాం. కానీ అక్కడ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. అందుకని ఆయనకి ఈరోజు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆ పైడి తల్లి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన భవిష్యత్తులో కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శకత్వంగా మాకు నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం ఆయన పరామర్శ కోసం అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. అందుబాటులో ఉన్న శాసన మండలి సభ్యులందరం వచ్చాం. ఇంకా కొంతమంది కూడా రావాల్సి ఉన్నా కూడా ముందు చెప్పలో అనుకోకుండా వచ్చిన కారణంగా ఒక 20 మంది వరకు రావడం జరిగింది.